హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో ఇంక్రీజింగ్లీ వైభవ్ సూర్యవంశీ రావాలి టీంలో అనేది వినిపిస్తూ వస్తుంది. వస్తే ఎవరి ప్లేస్లో రావాలి అనే దాని గురించి కూడా జడ్జ్మెంట్స్ పాస్ అవుతున్నాయి, క్రిటిసిజం లభిస్తూ వస్తుంది. కెమెరాలు కూడా అతని వైపే ఉంటున్నాయి, బ్రాడ్కాస్టర్స్ కూడా అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ కూడా అతను రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే సంజు అండ్ ఇషాన్ ఫెయిల్ అవ్వడం కూడా ఆ వాదనని కొంచెం ఎక్కువగా వెయిట్ అనేది ఇస్తుంది. సో దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. అదేంటి అంటే అతని వయస్సు వల్ల అతన్ని ఏమి పక్కన పెట్టట్లేదు. ఎవరన్నా కూడా ఏదన్నా ప్లేయర్ కూడా ఒకవేళ టీంలోకి వచ్చాడంటే కనుక ఇమ్మడానికి కాస్త టైం పడుతుంది. బికాజ్ ఈస్ 15 years అతను ఈ స్టేజ్లో ఆడడా అని పక్కన పెట్టట్లేదు. బట్ ఇట్లా సీనియర్ టీంతో ట్రావెల్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి దించేసి ఒక 2 మ్యాచ్లు ఫెయిల్ అయితే జనాలు ఎంత హార్ష్గా క్రిటిసైజ్ చేస్తారు అనే దాని గురించి కూడా అతనికి అలవాటు చేయాలి. చాలామంది అంటున్నారు వైభవ్ రావాలి. వైభవ్ వచ్చి ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆశించిన స్థాయిలో ఆడలేదు అనుకోండి, అప్పుడు అదే క్రిటిసిజం వస్తుందిగా. ఇప్పుడు ఈ టాలెంట్ సిరీస్ 8 ఓవర్ జరిగింది శ్రీలంకలో, ఫైనల్ దాకా వైభవ్ నిజంగా అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏది ఇవ్వాల. ఒకసారి గొడవ పెట్టుకున్నప్పుడే ఫుల్ మెల్ట్ డౌన్ జరిగింది అతని మీద. సో హీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. నా పాయింట్ ఏంటి అంటే ఎట్లాగైతే అతన్ని ప్రిపేర్ చేస్తున్నారో మిగతా వాళ్ళకు కూడా అంతే రీతిలో అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ వాదనలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి చూడండి. వైభవ్ రావాలనేది కామన్గా ఉంది, ఎవరిని రీప్లేస్ చేయాలనేది కెప్ చేంజింగ్. ఇనీషియలీ దే సెడ్ అభిషేక్ శర్మ షుడ్ గో అవే. అభిషేక్ శర్మ అక్కర్లేదు, ఊపుతాడంతే, అదేం లేదు, స్లాగర్ గీగర్ అని చెప్పేసి ఆడవడ పాకిస్తాన్ మాట్లాడితే మనవాళ్ళు దానికి ట్రంప్ పెట్టి కొట్టారు. సరే అది పక్కన పెట్టండి. అభిషేక్ శర్మ వరల్డ్ కప్లో ఫెయిల్ అయ్యాడు, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు, మెయిన్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మెయిన్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు ఒప్పుకుంటా, బట్ అదే అభిషేక్ శర్మ ఫైనల్లో 50 కొట్టాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత హీ హాస్ బీన్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ ఇన్ ఐపీఎల్. ఇప్పుడు ఐర్లాండ్లో జరిగిన మ్యాచ్ల్లో సరే ఒక మ్యాచ్లో కొట్టాడు, ఆ ముందు మ్యాచ్లో కొట్టింది ఇట్ వాజ్ అనే టఫ్ ట్రాకేగా, అనే టఫ్ సిచ్యువేషన్. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు ఆ ట్రాక్ మీద కొట్టాడుగా. నిజంగానే ఫ్లాట్ ట్రాక్ అంటే 8 runs per over నుంచి 12 runs per over అన్నట్టు వెళ్ళదుగా. తర్వాత మళ్ళీ మన చెస్టర్ స్ట్రీట్లో మ్యాచ్ జరిగినప్పుడు ఇషాన్ అవుట్ అయిపోయాడు, మీకు అక్కడ సంజు అవుట్ అయిపోయాడు, శ్రేయస్ కొంచెం రన్ బాల్ లాగా ఆడితే ఆ తర్వాత యాక్సలరేట్ చేశాడు. బట్ 8 overs కల్లా స్కోర్ ఎట్లా వచ్చింది, 90 దాకా ఎట్లా వెళ్ళింది స్కోర్? అభిషేక్ శర్మ ఆడడం వల్ల వెళ్ళింది కదా. సో అభిషేక్ హెస్ గాట్ 250s ఆన్ కొంచెం ఛాలెంజింగ్ ట్రాక్స్. సో ఇప్పుడు అభిషేక్ శర్మ వాదన మిల్లగా పక్కకి వెళ్ళి సంజు శాంసన్ని తీయాలంటున్నారు. ఎందుకంటే సంజు హార్డ్లీ స్కోర్డ్ ఎనీ రన్స్. ఐర్లాండ్ 2 మ్యాచ్లు వెళ్ళి 5-6 కొట్టాడు, మన మ్యాచ్ 7 balls 1 కొట్టాడు. సో సంజు బయటకు వెళ్ళాలంటారు. ద సేమ్ సంజు శాంసన్ యాజ్ వన్ యాజ్ ది వరల్డ్ కప్. అది ఏ మ్యాచ్లో ఆడి గెలిపించాడు? మస్ట్ విన్ గేమ్ అగైన్స్ వెస్టిండీస్ ఆడి గెలిపించాడు, ఆ తర్వాత మీకు సెమీఫైనల్ ఆడి గెలిపించాడు, అండ్ అలాగే ఫైనల్ ఆడి గెలిపించాడు. సో ఈ 3 matches సంజు ప్లేడ్ ఎక్సీడింగ్ లెవెల్. సో ఇప్పుడు అతన్ని ఎలా మీరు తీసేస్తారు పక్కకి, జస్ట్ బికాజ్ ఆ తర్వాత జరిగిన 3 matches అతను సరిగ్గా పర్ఫామ్ చేయలేదని? సూర్యని పక్కన తీశారు ఎందుకు అంటే కనుక సూర్య 1.5-2 years హిస్ ఫామ్ హ్యాస్ బిన్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ 2 years సూర్య ఏంటి పరిస్థితి అనే దాని గురించి డౌట్స్ వచ్చాయి కాబట్టి తీసేశారు. సంజు శాంసన్ నెక్స్ట్ 2 years ఎటువంటి డౌట్స్ లేవు. సో ఇమీడియట్గా సంజుని తీయడం కూడా కరెక్ట్ కాదు. సరే ఈశాన్ని తీసేద్దాం, సంజు 1 down ఆడాలి. సో ఇప్పుడు ఇషాన్ కిషన్ ఏం తప్పులు చేశాడు? మరి అతను కూడా సెకండ్ ఇయర్ స్కోరరేగా, అతను కూడా హ్యాడ్ ఫెంటాస్టిక్ ఐపీఎల్ కదా. సో అతనికి రన్స్ రాలేదని చెప్పేసి తీసేస్తారు. 2 రన్అట్ లేడు, కొంచెం ఫిడ్జిటీగా ఉన్నాడు, జడ్జి చేయలేకపోతున్నాడు సింగిల్ని, అది ఇదని మాట్లాడి దాని గురించి కూడా కొంచెం వాదన పెరిగింది. పాయింట్ ఏంటంటే వీళ్ళందరినీ తీసుకుంటూ వెళ్తే రేపు వైభవ్ సూర్యవంశీకి ఒక అవకాశం ఇచ్చి తను కూడా అందులో ఫెయిల్ అయితే తీసేయమంటారు. సో దేర్ హ్యాస్ టు బి అ ప్రాసెస్. ఇదే వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్కి అగేన్స్ట్గా ఆడించాలని నేనే చెప్పాను. దానికి కారణం ఏంటి అంటే కనుక ఐర్లాండ్కి అగేన్స్ట్గా రిస్క్ తీసుకోవచ్చు. వేర్ యూ కెన్ గో విత్ 5 bowlers అండ్ చెక్అవుట్ వైభవ్ సూర్యవంశీ ఎట్లా ఆడుతున్నాడు. అగేన్స్ట్ ఇంగ్లాండ్ మీకు ప్రెషర్ అనేది పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఇండియా ఐర్లాండ్తోనే కొట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ మీద ప్రెషర్ మరింత డబుల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైభవం తీసుకొచ్చి కమాన్ వైభవ్ను వాడు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ వెల్. అండ్ నాకు తెలిసినంత వరకు ప్రాబబ్లీ ఒకవేళ సిరీస్ కనుక డిసైడ్ అయిపోయింది అనుకుందాం, అటో ఇటు డిసైడ్ అవ్వాలంటే ఇంకా 4 matches ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది, ఇంకో నెక్స్ట్ 2 matches వాళ్ళు గెలిచినా మనం గెలిచినా ఆ లాస్ట్ T20 ఇంటర్నేషనల్కి ఎలాగో అది ఇన్కాన్సిక్వెన్షియల్ T20 ఇంటర్నేషనల్ అయింది అంటే కనుక అక్కడ వైభవ్కి అవకాశం రావచ్చు అనేది నా ఒపీనియన్. లేదు ఇంకొంచెం హార్ష్గా సోషల్ మీడియాకి గివిన్ అయ్యారు మన వాళ్ళు అంటే కనుక, విచ్ ఈస్ హ్యాపెనింగ్, అది కూడా జరుగుతుంది. సోషల్ మీడియాకి సెలెక్టర్స్ కానివ్వండి, కోచ్ అండ్ కెప్టెన్ ఆర్ గివింగ్ ఇన్. ఆల్దో శ్రేయస్ గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేమేం చూడట్లేదు సార్, వీఆర్ నాట్ వాచింగ్ అని సోషల్ మీడియా, వాట్ హైప్ యూఆర్ టాకింగ్ అబౌట్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు కాదనట్లేదు కానీ, బట్ దేర్ ఈస్ దట్ ప్రెషర్. సో దానికి గివిన్ అయ్యారు. నెక్స్ట్ మ్యాచ్ పోయింది అంటే కనుక వైభవ్ విల్ కమ్ ఇన్ థర్డ్ T20 ఇంటర్నేషనల్ అనేది నా ఫీలింగ్.
మై హోల్ ఒపీనియన్ ఇస్ గివ్ సంజు, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, గివ్ దెమ్ దిస్ సిరీస్. తిలక్ వర్మని తీసేయమంటున్నారు. తిలక్ వర్మ ఎట్లాగా ఆడట్లేదు, తిలక్ వర్మని తీసేసేయండి. మీకు ఎట్లాగో శ్రేయస్ అండ్ ఇషాన్ కిషన్ ఏ రోల్ అన్న ప్లే చేసుకుంటారు. దూబే ఉన్నాడు అక్కడ, అక్షర్ పటేల్ ఉన్నాడు, వై తిలక్ వర్మ అని మాట్లాడుతున్నారు. తిలక్ ఈజ్ నేమ్ ద వైస్ కెప్టెన్ బాస్, సడన్గా బీకేస్తాట అతన్ని. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్లేడ్ వెల్. కాకపోతే సమస్య ఉంది, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సమస్య ఉంది, ఆ సమస్యను పూడ్చే ప్రయత్నం చేయాలి, కానీ సమస్య సాల్వ్ చేయకుండా అసలు సమస్యని చూడమంటే కుదరదు. సో తిలక్ విల్ ఆల్సో బి గివెన్ సర్టన్ మ్యాచెస్. ఇప్పుడు తిలక్ వర్మకి ఎందుకు ఇవ్వాలంటే సూర్యకుమార్ యాదవ్ హెస్ బిన్ గివెన్ అన్ ఎంటైర్ 1.5-2 years టైం, ఫామ్లో లేకపోయినా కూడా, సరైన ఫామ్లో లేకపోయినా కూడా. సో తిలక్కి కూడా దే విల్ ట్రై అండ్ చేంజ్. అన్ఫార్చునేట్లీ తిలక్ వాజ్ బ్యాటింగ్ ఎట్ 3, ఆ తర్వాత మళ్ళీ 3లో కుదరలేదు, లెఫ్ట్ హ్యాండర్స్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలని 5కి పంపించారు, 6కి వెళ్ళాడు. సో అతను కూడా కాస్త అడ్జస్ట్ అవుతున్నాడు. యూ విల్ హ్యావ్ టు గివ్ హిమ్ ఫెయిర్ బిట్ ఆఫ్ టైం. సో ఈ సిరీస్ అంతా వాళ్ళకి ఇవ్వాలనేది నా ఫీలింగ్. హ్యాడ్ వైభవ్ సూర్యవంశీ ప్లేడ్ ఇన్ ఐర్లాండ్, థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అండ్ ఐర్లాండ్లో ఆడినా కూడా ఇంగ్లాండ్లో ఆడించేవాళ్ళ లేదనే దాని నుంచి క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పుడు ఐర్లాండ్లోనే ఆడించకుండా ఉన్నారంటే ఇంగ్లాండ్లో స్టార్ట్ చేయాలనుకోవడం మాత్రం కొంచెం కష్టం. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వైభవ్ అండర్స్టాండ్స్ వాట్స్ హ్యాపెనింగ్. అతనికి అర్థమవుతోంది, అతను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, కూల్గా కనిపిస్తాడు, పిల్లవాళ్ళ ఉంటాడు, కానీ చాలా గెట్టోడు. హీ ఎగ్జాక్ట్లీ నో సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుందని. ఒక వెరీ హైలీ కంపిటేటివ్ ఫ్రాంచైజీ లీగ్లో ఉన్న ఒక టీంని అతను తనే క్యారీ చేశాడంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ స్పెషల్ ఈస్. బట్ టైం పడుతుంది దానికి. అతను రావాలి కదా అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ తీసేయాలన్నా కరెక్ట్గా. సో దీని గురించి డెఫినెట్లీ సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సరే, మొన్న ఇప్పుడు ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఎందుకు 5 బౌలర్స్తో వెళ్ళొచ్చు కదా అని మాట్లాడుకున్నారు. శివం దుబే అటు బౌలింగ్తోనూ బ్యాటింగ్తోనూ పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడు హార్దిక్ అండ్ నితీష్ లేరు కాబట్టి శివం అండ్ సూర్యాన్ షెట్గే మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నవ్ యూ సీ వాట్స్ హ్యాపెనింగ్. సూర్యాన్ షెట్గే నిన్న మన అబ్జర్వేషన్స్ వీడియో ఒకటి మాట్లాడుకున్నాం. సూర్యాన్ షెట్గే సరిగా కుదరట్లేదని హర్షిత్ అనేది దే ట్రైన్ టు పుష్ హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్. సో ఎక్కడో కూడా వర్క్ జరుగుతుందిగా, సో ఇక్కడ కూడా వర్క్ జరగాలి. సో ఈ 4 T20 ఐ థింక్ హీ విల్ హ్యావ్ టు. తర్వాత జింబాబ్వే ఉంది, ఇమ్మీడియట్లీ దర్ జింబాబ్వే. సో రెండు ఒక ఫారెన్ టూర్స్ ఈస్ ట్రావెల్డ్ విత్ ద టీమ్. ఆ తర్వాత దర్ జింబాబ్వే టూర్లో ఐ థింక్ హీల్ ప్లే. అండ్ ముందే ఇక్కడ ఆడతాడా లేదా అని ఐ డోంట్ థింక్ హీ షుడ్ ఇమ్మీడియట్లీ బీ పుష్డ్ ఇన్. ఈవెన్ వీళ్ళు ఫెయిల్ అవుతున్నా కూడా గివ్ దమ్ దిస్ సిరీస్. బైలాటరల్స్ అనేవి ఎప్పుడు కూడా టెస్టింగ్కి ప్రాసెస్కి పోయినాయి సిరీస్లో. అలాగని క్లీన్ స్వీప్లు కొట్టించుకోకూడదు, ఒప్పుకుంటా. మరి ఐర్లాండ్తో క్లీన్ స్వీప్ కొట్టించుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వినడానికి, ఆ మ్యాచ్లు చూడడానికి కూడా. బట్ ఇట్స్ ఫైన్. కొంత విన్నింగ్ వేస్లోకి వచ్చారంటే కనుక థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ సెటిల్ డౌన్. స్టిల్ ఏషియా నుంచి పోల్చుకుంటే కనుక వీఆర్ ద బెటర్ టీమ్, వరల్డ్ ఛాంపియన్స్గా ఉన్నాం. ఏషియా మాత్రమే కాదు, వరల్డ్ ఛాంపియన్స్గా ఉన్నాం మనం. ఓటంలో అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. దాని నుంచి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్ అస్ వెయిట్, టైం వస్తుంది. వైభవ్ ఈ సంవత్సరం ఈ విల్ డెఫినెట్లీ మేక్ హిస్ డెబ్యూ. అది ఎంత తొందరగా చేస్తాడనే దాని గురించి మనం జర్రా రుకేంగి చూద్దాం ఎలా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి.